కృతజ్ఞతలు కాకపోతే ఆయన కూడా వెళ్ళిపోయి త్రిమూర్తులు మొత్తం కూడా ఒకేసారి ఈ దీపకుడు ముందు ప్రత్యక్షమయ్యి నీ గురు వ్యక్తికి నేను మెచ్చుకున్నాము. ఎందుకయ్యా అంటే ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ద్వారా నీకు ఇస్తున్నాను, కాబట్టి నీకు సాయుధ్య మోక్షాన్ని మేము ప్రసాదిస్తున్నాము అని చెప్పేసి అనగానే ఆ దీపకుడు అంటాడు కదా, ఏమండి మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి ఒక మీ ముగ్గురు ఉన్నారు కదా, మీ గురించి నాకు ఆయనే నాకు విష్ణువు, ఆయనే నాకు మహేశ్వరుడు, కాబట్టి నాతో పాటు ఆయన కూడా సాయుధ్య మోక్షాన్ని ఇవ్వండి అని చెప్పేసి ప్రార్థిస్తే ఆ గురు భక్తికి మెచ్చుకున్నటువంటి యొక్క త్రిమూర్తులు ఇద్దరు కూడా ఆయనని ఆ గురువుని శిష్యుని ఇద్దరిని కూడా సాయుధ్య మోక్షాన్ని త్రిమూర్తులు మొత్తం కూడా కల్పిస్తారు. అంటే అంత అర్హత ఉండాలి. అంటే భగవంతుడు దిగి వచ్చినా కానీ చేసే పని ఎలా ఉండాలి? దీపకుడు ఏం చేశాడు? అలా ఉండాలి, సాయుధ్య మోక్షాన్ని ఉండాలంటే. ఆ సాయుధ్య మోక్షాన్ని వాళ్ళ చమత్కారంగా ఇంకా ఏం చెప్తున్నాయా అమ్మవారు అంటే, చమత్కారాలు ఏమడుగుతున్నాయంటే, స్వామి మేము పశువుల వెంట వెళ్ళి అక్కడ కూర్చొని బియ్యం అవి జీవులుగా చెప్తూ ఉంది. అన్నంలో పోసినటువంటి యొక్క పాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి యొక్క కళ్యాణ గుణగణాలతో అందులో పోసేటువంటి యొక్క నెయ్యి ఏదైతే ఉందో దాన్ని స్నేహంతో పోల్చి చెప్తూ ఉంది. కాబట్టి ఇష్టంగా నిండినటువంటి యొక్క ఆ స్నేహం అధికంగా ఉండి మోచేతిగా ఉందా కానట్టుగా అందరికీ దర్శనం ఇవ్వాలి స్వామి. ఆ మోచేయకుండా జారుతున్నటువంటి యొక్క క్షీరాన్నాన్ని నీతో కలిసి మేము ఆరగించి సాయుధ్య మోక్షాన్ని మాకు ప్రసాదించాలి స్వామి అని చెప్పి అమ్మలోని అర్థ పరమార్థాన్ని ఈ విధంగా వివరించడం జరిగింది. జయ శ్రీమద్ రమణ గోవిందో శ్రీనివాస వెంకటేశ గోవింద నిలబడందా Jai Ram, Jai Ram.
देवराजाय मंगलम मंगलम गोत्रेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम सहस्रशीर्षं देवं विश्वासं विश्वम्भवं नारायण परः नारायण परं ब्रह्मरत्न नारायण परः नारायण परः ध्यान नारायण परः यज्ञ विद्य जगत् सर्वं दुस्सरे स्रोयते विवा अंतर्गहित सर्वं ज्ञात्या दिव्य समर्पण समर्पयामि। కోడాలి ప్రసాదం చేస్తున్నటువంటి యొక్క భక్తులు భవనాల భద్రం రాధా పార్థివరెడ్డి ధనశ్రేయ అలాగే వంగాల రాఘవరెడ్డి రత్నమాల దంపతులు కోడాలి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా జరిపిస్తున్నారు. వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధనుర్మాస పూజ కార్యక్రమాల పూజా భక్తులు వారి ప్రోగ్రాములు శ్రీమాన్ శ్రీమహాగోత్రం బహుశా దశనోడ గోత్రం బహుశా వంగాల రాఘవరెడ్డి రత్నమాల గోడ గోత్రం బహుశా శ్రీనివాస్ రెడ్డి రాధానామదేవ్య పార్థివరెడ్డి ధనశ్రేయ నామదేవ్య सहगुरुदान श्रीमान श्रीवरम नवग्रहोत्र भक्त्या तोटगर चंद्रमा धनक्षमानस्य स्पर्धमानस्य भक्त्या मोटरोत्र भक्त्या पुष्पम पांचरो नामदेव्य श्रीवत्सगोत्र भक्त्या त्रिपुर शामसुंदर महादेवस्य निर्भय सुनामदेव्य आशांतरोत्र भक्त्या वेंकट रत्नारायण रामकृष्ण नामदेव्य दाचपल्ली मुरली भगवान देवत्या मुरली भगवान भोत्या मायपल्ली सुषमा वेंकटरमण देवत्या श्री भगवान भोत्या तड़कमंडल श्रीनिवास लक्ष्मी शैलजा नाम देवत्या विरसट भगवान भोत्या वेंकट वासुदेव शोभारती नाम देवत्या धरकर भगवान भोत्या नारायण सावित्री नाम देवत्या कामपति भगवान भोत्या यशनपुरी मुरली कृष्ण नामदेव नाम देवत्या मनवा भगवान भोत्या गोपाल वेंकटरामया वेंकटरमण नाम देवत्या मनवा भगवान भोत्या गोपाल कृष्णारायण दोस्ता नाम देवत्या मनवा भगवान भोत्या वेंकट नाम देवत्या जनपद भगवान भोत्या नरसिंहराज स्वामी नाम देवत्या श्रीलपर भगवान भोत्या वेंकटेश्वर कोटि नाम देवत्या श्री वेंकट भगवान भोत्या श्रीमान धर्मी नाम देवत्या निधि भगवान भोत्या परमेश्वर सुजाता नाम देवत्या ठाकुर भगवान भोत्या श्रीमान जयलक्ष्मी नाम देवत्या नटवर भगवान भोत्या विश्वनाथ सीता नाम देवत्या जगन्नाथ श्रीनिवास कलावती नाम देवत्या कर्मोद भगवान भोत्या मलय भगवान नाम देवत्या सजय भगवान भोत्या श्रीमान नाम देवत्या परिसर भगवान भोत्या श्रीनिवास गंगा नाम देवत्या भगवान भोत्या चंद्रशेखर भगवान नाम देवत्या संजय भगवान भोत्या श्रीकांत नाम देवत्या भगवान भोत्या सारी सुजन भगवान नाम देवत्या संजय भगवान भोत्या नाम देवत्या भगवान भोत्या नाम देवत्या
హరిబాబు కళ్యాణ రామదేవ సెంటర్ గోత్రం సీతారామచంద్ర స్వామి వారికి రామలక్ష్మణ హనుమాన్ శ్రీకృష్ణ పరమాత్మకి గోదామ్మ వారికి ఆండాళమ్మ వారికి జయ శ్రీమద్ ఒంటి కాసులవాడ వెంకటరమణ నిత్య కళ్యాణ వాస నీలమేఘ శ్యామ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆదిరదనమృతాణి విస్వారుదే నమిత్రా వరుణ సచేదే సుమంగళీర్యం వధూరి మార్గం సమేత వస్యదా సౌభాగ్యమస్మై రత్వాణి విస్మారుదే నమిత్రా వరుణ సచేదే సౌభాగ్యమస్మై రత్వాయాదాస్తం కృష్ణ పరమాత్మ గోదాదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు పుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. స్వస్తి శ్రీ చాంద్రమానైన మార్గశీర్ష మాస బహుళ ద్వాదశి నుండి పుష్యమాస ఏకాదశి వరకు అంటే 14/1/2026 వరకు హనుమాన్పేటలో వేంచేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో గోదామ్మ వారి యొక్క ఆండాల్ తిరుపావై ఉత్సవాలు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళాశాసనలతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారి యొక్క విశేష పార్శ్వం కూడారే వెళ్ళం షీర్ గోవింద అనేటువంటి యొక్క పార్శ్వంతో అమ్మవారికి 108 గంగాళాలతో పాయసం నివేదన ఓనుడ గోత్రం శ్రీనివాస్ రెడ్డి రాధా దంపతులు అలాగే వంగాల రాఘవరెడ్డి రత్నమాల దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా 14/1/2026 భోగి పండుగ సందర్భంగా వ్రతంలో చివరి రోజు కావున ఉదయం 9 గంటల నుండి
స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని చేయుట, అనంతరం స్వామివారి యొక్క గోదారంగమనారుల యొక్క తిరు కళ్యాణ మహోత్సవం, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. మరికొద్ది నిమిషాల్లో దేవాలయం తరపున మన సంవత్సరం క్యాలెండర్ని కూడా మన దేవాలయం తరపున విడుదల చేస్తున్నాము. వీటికి కూడా సహకరించినటువంటి యొక్క భక్తులకి సహాయ సహకారాలు అందించినటువంటి యొక్క మా దేవాలయానికి వాళ్ళకి దేవాలయం తరపున మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వారికి సీతారామచంద్ర స్వామి వారి కృష్ణ పరమాత్మ గోదామ వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సుబ్రహ్మణ్యం పైకి పెట్టుకో. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ భగవత్ భక్తులందరూ కూడా ఈ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. మనం గత 26 రోజుల నుంచి కూడా గోదా అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా విశేషంగా హనుమాన్పేట బయట నుంచి వచ్చే భక్తులు, మహిళా భక్తులు విశేషంగా 4:30 గంటలకు వచ్చి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమ్మవారిని రంగనాథ స్వామి వారిని మంచి ఆధ్యాత్మికమైన వాతావరణంలో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మేము ఈ కమిటీకి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని ఆర్థిక సహాయాలు చేసినా ఇక్కడికి వచ్చి ఈ భక్తి విశేషాలు నడిపించడం, ఇంతమంది ఇక్కడ జనం విశేషంగా రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దాతలు ఎక్కడ ఉంటారో ఇస్తూ ఉంటారో తీసుకొస్తాం, కానీ మా కార్యవర్గానికి వెన్నుదన్ను మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ స్వామివారి యొక్క మహత్యాన్ని అందరూ కూడా విశేషంగా మనం ఎంతమంది అయితే ఇక్కడికి వస్తున్నామో అంత ఆ స్వామివారి యొక్క విశేషం కూడా పెరుగుతుంటుంది. మన మీద ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా పక్కన మనం దేవాలయానికి స్థలం కొనడం జరిగింది. ఆ స్థలానికి కూడా విశేషంగా ఆర్థిక సహాయం చేశారు. కొన్ని కారణాల వల్ల దీంట్లో మృతించుకోలేకపోయాం, కానీ తర్వాత కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా బ్రహ్మాండంగా సన్మానించుకుంటాం. ఇంకో విశేషం ఏంటంటే ఈ క్యాలెండర్ కూడా ఎందుకు తీయాల్సి వచ్చిందంటే గత 52 ఏళ్ల నుంచి ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా ఈ దశ వరకు చేరడానికి కూడా ముఖ్యంగా స్వామివారి భక్తులు వారి యొక్క ఆర్థిక సాయం అయితేంది, వారి యొక్క దీవెనలు ఈ ప్రతిష్ట టైంలో చేసిన ముఖ్యులు పెద్దలు వారైతే తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించిన వారైతే వీరందరూ కూడా స్వామివారు వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే భక్తులు కూడా వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది అంటే ఈ క్యాలెండర్ మన దేవాలయ విశేషాలు ముఖ్యంగా ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ఎంత వెళ్ళినప్పటికీ ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఇవన్నీ కాకుండా మనకి దేవాలయ విశేషాలు ఉండాలనేది మనకి కమిటీ సభ్యుల దృష్టికి రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మన దేవాలయం యొక్క విశేషమైన కార్యక్రమాలు కూడా ఈ క్యాలెండర్ను పరిశీలించి అందరికీ కూడా ఎప్పుడు కూడా సమాచారం తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అందరూ కూడా అలాగే మన భక్తులందరూ కూడా ఆ స్వామివారి అమ్మవారి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మా దేవాలయ కమిటీ అందరూ కూడా కలుస్తున్నాం. జై శ్రీరామ్. భగవత్ బంధువులందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. గత నెల 16వ తేదీ నుంచి మన దేవాలయంలో ధనుర్మాస ఉత్సవములు బ్రహ్మాండంగా దేవాలయ ప్రధాన పూజారి కారంపూడి వంశీ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా జరుగుతున్నవి. ఈరోజు అతి ముఖ్యమైన విశేషం 27వ పాసురం. 30 పాసురాలలో 27వ పాసురం గోడారై వెల్లుశీరు గోవింద అను పాసురం అత్యంత భక్తిదాయకమైనది. అమ్మవారికి చాలా ఇష్టమైనది. అమ్మవారికి ప్రీతి పాత్రమైన పాయసము 108 గంగాళములతో అమ్మవారికి మనం నివేదన చేయడం జరిగింది. అలాగే ఈ నెల జనవరి 14వ తేదీ భోగి పండుగ సందర్భంగా స్వామివారి గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత అద్భుతంగా మా దేవాలయంలో జరుగుతుంది.
ఇట్టి కళ్యాణ మహోత్సవానికి మంగళసూత్రాలు, మెట్టెలు, తలంబ్రాలు ఇచ్చిన వారు దేవాలయం అధ్యక్షుడు శ్రీ కుప్పాల వెంకట సుబ్బారావు, లక్ష్మీ సునీత దంపతులు. అలాగే ఆ రోజు కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ కలదు. అన్నప్రసాద దాత అన్నప్రసాద వితరణ చేయించు భక్తులు దేవాలయ సెక్రటరీ శ్రీ కూరపాటి సాంబశివరావు, నాగమణి దంపతులు. అలాగే మన దేవాలయానికి ఉత్తరం భాగంలో ఉన్న ఖాళీ స్థలము తీసుకొని మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. అది త్వరలో నిర్మాణము మొదలు పెడుతున్నాము. దానికి అందరూ సహకరించిన భక్తులందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు కార్యక్రమంలో అందరూ పాల్గొని భగవంత్ కృపకు పాల్గొనగలరని మనవి. జై శ్రీరామ్. మనపేట నుంచి ఉన్న శ్రీ సీతారామ దేవస్థానంలో ఈ నెల రోజులు ధనుర్మాస కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఈ సంవత్సరం చాలా విశేషము. మా కమిటీ వాళ్ళు కూడా ఇంతమంది పాల్గొనేందుకు వాళ్ళందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 3 రోజులు కూడా 20 రోజులు దిగ్విజయం ముంచుకొని ఈ 3 రోజులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తున్నా కోరుతున్నాము. ఈ రోజు యొక్క మన రామాలయం చరిత్ర క్యాలెండరు ఆవిష్కరించడం అంటే మన రామాలయం గుడి పూర్తి చరిత్ర మొత్తం ఈ క్యాలెండర్లో ఉన్నది. ప్రతి నెల ఏ విశేషాలు ఉండేవో మొత్తం జీవిత చరిత్ర మొత్తం కూడా దీంట్లో ఉన్నది. ప్రతి నెల మన విశేషాలు, పునర్వసు నక్షత్రము, కళ్యాణం ఏమి జరుగుతాయి, పండుగలు కూడా విశేషాలు దాంట్లో ముద్రించబడినది. కావున ఈ కమిటీ వారికి సహకరించిన ఆ భక్తులకు కూడా ధన్యవాదాలు, కమిటీ వారి తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. జై శ్రీరామ్. భక్తమాసీలకు పట్టణ ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేడు ఈ కాలమానిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మన ఆలయ కమిటీ అధ్యక్షులు, సెక్రటరీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కాలమానిక కార్యక్రమంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ దాన్ని ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో మన ఆలయ కమిటీ అధ్యక్షులు, సెక్రటరీ చాలా గొప్పగా తన నిధులని విస్మరించి ఈ కాలమానిక కోసం కృషి చేసినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు విషయంలో అత్యధికంగా ఇచ్చినటువంటి మా సోదరుడు కుప్పాల శ్రీనివాసరావు గారికి, వారి దంపతులకి, వారి కుటుంబానికి భగవంతుడు ఎలవేళలా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తర్వాత అదే స్థాయిలో తగ్గకుండా ఇచ్చినటువంటి మన ఆలయ కమిటీ అధ్యక్షులు కుప్పాల సుబ్బారావు గారి దంపతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆలయ కమిటీ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. చిన్న విన్నపం అండి. ఈ ఉత్తర భాగంలో కొన్నటువంటి ఒక స్థలంలో కొంతమందికి ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి అందరికి కూడా కొంత సందేహాలు, సమస్యలు ఇతరత్ర ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి మౌఢ్యం నడుస్తూ ఉంది. ఫిబ్రవరి 15 వరకు మౌఢ్యం ఉంది. తర్వాత మనకి స్వామివారి యొక్క అధ్యయనోత్సవాలు ఉన్నాయి. ఫిబ్రవరి 22, 23, 24 తారీఖుల్లో. తర్వాత వచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఆలయ నిర్మాణం అనేది కనుక చేపడితే కొంత బ్రహ్మోత్సవాలకు కానీ తర్వాత కార్యక్రమాలు మనం చేసుకోవడానికి, అన్నప్రసాద కార్యక్రమానికి కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బ్రహ్మోత్సవాల అనంతరం ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే దేవాలయ కమిటీ సభ్యులండి, అధ్యక్షుల దగ్గర నుంచి, సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే మా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదులుకొని కూడా దేవాలయం గురించి చాలా 1.5 మాసంలోనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దీక్షా సంకల్పం, ఎట్లా సంకల్పం అంటే అది వాళ్ళ సొంత ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టి వాళ్ళందరూ కూడా, ఇక్కడ మా అధ్యక్షుల వారు అయితే ఏంది, అక్కడ సెక్రటరీ గారు అయితే ఏంది, ఇక్కడ మా లక్ష్మీనారాయణ గారు అయితే ఉంది, మన గౌరవ అధ్యక్షులు మన హరిగోపాల్ గారు అయితేనేవ్వండి, మన వెంకటేశ్వరరావు గారు, అలాగే దేవాలయానికి 7.5 కేజీలు మాకు ఆ స్వామివారికి ఆభరణాల నిమిత్తం మాకు వెండి కూడా మాకు, అలాగే ఇంకా మాకు
సలహాదారుగా అంటే ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో మాకు ముందుండి కొన్ని సలహాలు సూచనలు పాటించమని చెప్పేసి సలహా ఇచ్చే వాళ్ళల్లో మాకు మురళీకృష్ణ గారు, అలాగే వెంకటరామయ్య గారు, పెద్దవాళ్ళందరూ మిరయాల కృష్ణయ్య గారు, వీళ్ళందరూ కూడా మాకు ప్రతిదీ కూడా సూచిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్నారు. కాబట్టి మమ్మల్ని ముందుకు నడుపుతున్నది వాళ్ళు నడుపుతున్నారు, భక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అలాగే వస్తున్నాయండి. కాబట్టి వాళ్ళు కూడా అహర్నిశలు ఈ దేవాలయం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా అంతా కూడా బాగుండాలని చెప్పేసి సీతారామచంద్ర స్వామి వారిని ఒక అర్చకుడుగా, ప్రధాన అర్చకుడుగా నేను కూడా వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. చేసిన భక్తులందరూ రోజు వస్తారు, చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి. కార్యవర్గంలో చర్చించి మేము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో విధంగా కొంతమంది భక్తులకు అసౌకర్యానికి గురి అవుతున్నట్టు వింటున్నాం. ఏదైనా విమర్శలు ఉంటే సంతోషంగా వచ్చి కార్యవర్గ సభ్యుల దృష్టికి తీసుకొచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చి మేము ఏదైనా పొరపాటు తెలియక చేయకుండా వాటిని సరిదిద్దుకునే అవకాశాలు మాకు ఇవ్వండి. కానీ మీరు బయట మాట్లాడి మా దేవాలయ ప్రతిష్టని, మన భక్తుల ప్రతిష్టని మాత్రం కొంచెం తగ్గించవద్దని శ్రీరామచంద్రుడు సాక్షాత్ కోరుచున్నాం. ఎందుకంటే చిన్న జరుగుతున్న మేము సదుద్దేశం చేస్తున్నాం, కానీ అవి కొన్ని కారణాంతరాల వల్ల, కాలయాపన వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటిని సౌహృదయంతో స్వీకరించండి, అందరూ సహకరించండి. తలా ఒక చేస్తే దాదాపు 15 మంది టీం సభ్యులను కూడా 6 నిమిషాలు 3 నెలలు నిర్విరామంగా కష్టపడి ఇవన్నీ. నిజంగా పంతులు గారు అన్నట్టు ఇక్కడ కొంచెం ఇబ్బంది జరిగింది, లేట్ అవుతుంది, కానీ దివ్యంగా అవుతుంది. మీరెవ్వరు ఊహించనంతగా బ్రహ్మాండంగా ఈ దేవాలయం మీ అందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో బ్రహ్మాండంగా దేవాలయంగా పరిణమిస్తుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ సుఖశాంతులతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలి అందరం కూడా అని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సంక్రాంతి సందర్భంగా భక్తులందరికీ నా శుభాకాంక్షలు. ఈ దేవాలయం కమిటీ మెంబర్లు చాలా పట్టుదలతో ఆ పక్కన ఉన్న స్థలాన్ని కొనడానికి పడ్డ పాటలు మామూలుగా లేవు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. వీళ్ళు ఇంత తొందరగా సాధిస్తారని నేను కూడా అనుకోలేదు. వేరే కూడా అందరూ బాగా చేసి ఇదే స్ఫూర్తితో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పూర్తి చేయాలని, భగవంతుని యొక్క కృప కావాలని భగవంతుని ప్రార్థిస్తాను. జై చప్పట్లు కొట్టచ్చండి. ఓకే మూమెంట్ చేసే మా మిత్రుడు కిషోర్ గారికి సార్ ఫోటోలు దిగండి.